నమస్తే అందరికీ ఎల్బీనగర్ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ నా పేరు డేరంగుల కృష్ణ, పిసిసి సెక్రటరీ. మొన్న 3 రోజుల క్రితం మరి దేవిరెడ్డి సుధీరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మరి మా కార్పొరేటర్ మీద అనిష్ట వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నా. నేను అవుట్ స్టేషన్లో ఉంటే మరి ఒక మహిళని చూడకుండా కూడా మరి తన అట్లా మాట్లాడడం బల్పానంలో మరి పొగరతనం అనాలో తెలియదు. కానీ మరి సుధీరెడ్డి గారికి నూకలు చెల్లాయి. మరి అదేవిధంగా ఎప్పుడే కానీ ప్రజల్ని కానీ అధికారుల్ని కానీ మాట్లాడే విధానాన్ని నేర్చుకొని మాట్లాడాలి. నువ్వు ఆమె మీద మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే దొంగ అన్నట్టుంది. నువ్వే చొక్కం చేశావు. భూములు కబ్జాలు చేసి ల్యాండ్ చుట్టుముట్టు ల్యాండ్ కబ్జాలు చేసి కార్యకర్తలకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఈ అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే నువ్వు సుధీర్ గారు జాగ్రత్త మాట్లాడక ప్రజాప్రతినిధిగా జాగ్రత్త మాట్లాడి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మీకు. మీ పార్టీ చంద్రశేఖరరావు చెప్పిండా, కేటీఆర్ చెప్పిండా ఆడోళ్ళ మీద మాట్లాడి అనిశ్చిత వ్యాఖ్యలు చేయాలని? నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు మాజీ కార్పొరేటర్స్ ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు నువ్వు ఇచ్చిన ప్రెస్ నోట్ తోటి. అయ్యా మాజీ కార్పొరేటర్లు మీరు ఒక్కటి తెలుసుకోండి, సుధీర్ రెడ్డి గారిది మిమ్మల్ని ఓడగొట్టిందే సుధీర్ రెడ్డి. మిమ్మల్ని ఓడగొట్టిందే సుధీర్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీ పైన సిబిఐ ఎంక్వైరీ చేయమని లెటర్ ఇచ్చి రాసిందే సుధీర్ రెడ్డి. మీకు తెలుసో తెలియదో కానీ గుర్తుంచుకోరు మీరు. నేను తన దగ్గర 30 ఏళ్ల సంది చేసిన నా ఇల్లే కూలగొట్టడానికి ప్రయత్నం చేసిన సుధీర్ రెడ్డి మిమ్మల్నే కూలగొట్టలేడని అంటే నమ్మొద్దు. ఎందుకంటే నేను 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను చేయి కింద చేసి నా ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేసిండు. మిమ్మల్ని కూలదోలనీకి ఎంతసేపు? మీరు ఏదో సంకలు కొట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. జాగ్రత్త ఉండాలి. సుధీర్ రెడ్డి గారు ఎన్నడుకున్నా మీ పక్షాన ఉండడు. ఎందుకంటే మీరు ఏకుపోయి మేకైతారని తనకు తెలుసు. కావాలనుకుంటే మీరే ఎమ్మెల్యేలు కావచ్చు. మీరెందుకు ఆయన భ్రమలో వాడి ఆయన చెప్పిన ప్రెస్ నోట్ తోటి మీరు బయటకు వస్తున్నారు. నాకు బాగా తెలుసు. నేను ఆయన నమ్ముకున్న తర్వాత చాలా మందిని మంచి లీడర్లని తిట్టాను. సర్వసత్యనారాయణ సెంట్రల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా నాతో తిట్టిపించిండు. రామ్మోహన్ గౌడ్ ఇలా పట్టుబట్టిపించిండు. రామ్మోహన్ గౌడ్ పిస్తోల్ పెట్టిపించిండు. ఇదంతా సుధీర్ రెడ్డి గారికే చెందుతుంది. ఎందుకంటే సుధీర్ రెడ్డి అనేటోడు ఒక అహంకారి. సుధీర్ రెడ్డికి అహంకారం ఎక్కువ. రెడ్డి అనే మరి ఆ రెడ్డిలలో ఎట్లా పుట్టిండో తెలియదు కానీ అహంకారం ఎక్కువ. అహంకారంతో ప్రజాప్రతినిధులతోటి మాట్లాడే తరిక నీకు తెలియదు కాబట్టి సుధీర్ రెడ్డి గారు చాలా జాగ్రత్త ఉండవని, లేకపోతే నిన్ను ఈ ఎల్బీనగర్ ఎక్కడ తిరగనీయమని హెచ్చరిస్తున్నా.